నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. గ్రేటర్ హైదరాబాద్ ను చుట్టేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మూల నుంచి ఆ మూల వరకు కవర్ చేస్తున్నారు. సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సడన్ గా సిటీపై అంత ప్రేమ ఎందుకు వచ్చిందో మాకు తెలుసు అంటున్నారు ప్రతిపక్ష నాయకులు. హైదరాబాద్ కార్పొరేషన్ 3 ముక్కలు చేసిన రేవంత్ రెడ్డి రాబోయే కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే వ్యూహాత్మకంగా పర్యటిస్తున్నారని అంటున్నారు. తన ప్రసంగాల్లో సింహభాగం కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ నుంచి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డిపై మండిపడుతున్నారు. సవాళ్లు విసురుతున్నారు, హెచ్చరికలు చేస్తున్నారు. గతంలో లేని విధంగా ఇప్పుడు ఎందుకలా మాట్లాడుతున్నారు? కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని తమకు ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నారా? అటు మల్కాజ్గిరి, ఇటు చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కూడా బీజేపీకి చెందిన వారు కావడమే ఇందుకు కారణమా? అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సత్తా చాటిన బీఆర్ఎస్ ను రేవంత్ రెడ్డి లైట్ తీసుకుంటున్నారా? మరి తమ హయాంలో నగరాన్ని మరొక లెవెల్ కు తీసుకువెళ్లామని చెప్పే బీఆర్ఎస్ నేతల వ్యూహం ఎలా ఉంది? కేంద్రంపై రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలకు కమలనాథుల రియాక్షన్ ఏంటి? హైదరాబాద్ భౌగోళిక ఆర్థిక విస్తరణ దృష్టిలో పెట్టుకుని అయితే పాత జిహెచ్ఎంసీని కాంగ్రెస్ ప్రభుత్వం 3 మున్సిపల్ కార్పొరేషన్ గా కూడా విభజించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాత, అదేవిధంగా ప్రధాన నగర ప్రాంతాలు జిహెచ్ఎంసీని, ఇంకొకటి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హైటెక్ సిటీని, గచ్చిబౌలి, మియాపూర్ వంటి ఐటీ కారిడార్ ను, అలాగే పశ్చిమ కారిడార్ గా కూడా విభజించింది. అలాగే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎంసీ, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్ వంటి నివాస శివారు ప్రాంతాలు ముఖ్యంగా కూడా 3 కార్పొరేషన్లుగా కూడా, మున్సిపల్ కార్పొరేషన్లుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని విభజించింది. దీనికి సంబంధించి అంటే 1511 కోట్ల రూపాయలతో మల్కాజ్గిరికి, అలాగే 1674 కోట్ల రూపాయలకు సంబంధించి సైబరాబాద్ మౌలిక వసతులకు సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కూడా శంకుస్థాపనలు చేశారు. మరింత దూకుడు పెంచారు. ముఖ్యంగా కూడా శేరిలింగంపల్లి, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్ వంటి నియోజకవర్గాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. రైట్, మాట్లాడదాం. కస్బా శ్రీనివాసరావు గారు టీపీసీ సెక్రటరీ జాయిన్ అయ్యారు. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గ్రేటర్ లో కూడా అంటే కాంగ్రెస్ కు ఆశించిన ఫలితాలు రాలేదు. బట్ ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా అందుకనే దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఫోకస్ చేశారు, శంకుస్థాపనలు చేశారు. సో అందుకనే హైదరాబాద్ పై సీఎం రేవంత్ రెడ్డికి అకస్మాత్తుగా అంత ప్రేమ వచ్చిందంటూ కూడా అటు ప్రతిపక్షాల నుంచి వస్తున్న కామెంట్స్ ఏం చెప్తారు? మీకు అదేవిధంగా ఐటీ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. ఇక్కడ సీఎం గారికి ప్రత్యేకంగా కొత్తగా వచ్చినటువంటి ప్రేమ ఏమీ లేదు. హైడ్రా తోటే కానివ్వండి, మూసీ ప్రక్షాళన కోసమే కానివ్వండి, అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా, అంతకుముందు జరిగిన కంటోన్మెంట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ సరి అయినటువంటి రిజల్ట్ ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సరి అయినటువంటి ప్రోగ్రెస్ ని చూపించింది. కంటోన్మెంట్ ఎలక్షన్స్ ఫస్ట్ వచ్చినాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత దాంట్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. గత కార్పొరేషన్ ఎన్నికలప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ప్రభావం చేత అధికార పార్టీ వైపు వేయడం ద్వారా అభివృద్ధికి నోచుకుంటామని స్థానిక సంస్థల్లో సహజంగా ప్రజలు కోరుకుంటుంటారు. కాబట్టి దానికి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు జరిగిన బీఆర్ఎస్ పార్టీ కనీసం ఎన్నికల్లో పోటీ చేయలేదు 2014 ముందు. ఆ తర్వాత జరిగినటువంటి దాంట్లో 100 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. ఆ తర్వాత సెకండ్ టైం జరిగినటువంటి ఎన్నికల్లో కూడా వారికి సరైనటువంటి ప్రాతినిధ్యం రాలేదు, పొటాబుటిని వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ 37-40 సీట్ల వరకు బీజేపీ పార్టీ కైవసం చేసుకుంది. అంటే ఈ మారుతున్నటువంటి పరిణామాల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపు పూర్తిగా మారేటువంటి అవకాశం ఉంది. దాని పూర్తి స్థాయిలో 3 కార్పొరేషన్లపై కాంగ్రెస్ జెండా ఎగిరవేయడం కోసం రేవంత్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రిగా తన నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం పార్టీ అధికారంలోకి రావడం కోరుకోవడం సహజమైనటువంటి విషయం. కొత్తగా ప్రేమ వచ్చి తిరగడం అంటూ ఏం లేదు. గ్రేటర్ హైదరాబాద్ లో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి వర్క్స్, ఎన్నికల వల్ల వీటి వల్ల పెండింగ్ లో ఉన్నటువంటి వర్క్స్, అంతకుముందు జరిగి కంప్లీట్ అయినటువంటి వర్క్స్ ను వాళ్ళు ఇనాగ్రేషన్ చేయడం, కొత్తగా బడ్జెట్ అలొకేషన్స్, ఉన్నటువంటి మిగులు నిధులను ఎక్కడెక్కడ ఎట్లా వినియోగించాలి అనేటువంటిది చేసుకుంటూ ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నారు. ఎన్నికలు ఇప్పటికిప్పుడు వస్తాయనేది ఏం లేదు. సర్ ప్రక్రియ జరుగుతుంది. ఆ సర్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఫైనల్ ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత ఎన్నికలు జరుగుతాయి. అంటే మీకు ఆల్మోస్ట్ అక్టోబర్ వరకు ఎన్నికలు జరిగేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు మనం ముందు జూన్ మాసంలో ఉన్నాం. జూన్ మాసంలో ఉన్న వాళ్ళు అక్టోబర్ మాసంలో అంటే ఇట్ మే టేక్ అనదర్ 4 months.
టైం టు గో ఫర్ ఎలక్షన్. ఇంత అడ్వాన్స్ గా దాని ప్రచార కార్యక్రమం కింద వాడుకోరు కదా. కాకపోతే ఏంటంటే ఈ ప్రభుత్వము హైదరాబాద్ లో వెన్నుముక మన తెలంగాణకు హైదరాబాద్ అనేది వెన్నుముక లాంటిది. కాబట్టి ఇక్కడ అభివృద్ధిని సరిగ్గా చేయడం అనేది ముఖ్యమంత్రిగా తన బాధ్యత. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి పనులను ప్రారంభించడం, కొత్తగా జరగాల్సినటువంటి ఫ్లైఓవర్లే కానివ్వండి, కావలసినటువంటి మిగిలిన మౌలిక సదుపాయాలే కానివ్వండి, వాటన్నిటికి కావాల్సినటువంటి నిధులను సమకూర్చి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దాంతో పాటు ఎలాగో ప్రారంభోత్సవాలు చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా కూడా ఇప్పుడు పరిపాలన వికేంద్రీకరణ పేరుతో కూడా 3 కార్పొరేషన్లుగా కూడా విభజించడం, అంటే జిహెచ్ఎంసీ గానీ, సైబరాబాద్ గానీ, మల్కాజ్గిరి విభజించడం వెనుక అటు బీఆర్ఎస్ బీజేపీకి ఉన్న బలాలను ఏదైతే ఉన్నాయో ముక్కలు చేసి కాంగ్రెస్ రాజకీయ పరంగా కూడా లాభపడడానికే అన్నట్టుగా కూడా ప్రతిపక్షాలు అటు బీఆర్ఎస్ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, అదే విధంగా బీజేపీ నుంచి కిషన్ రెడ్డి పైన కూడా చాలా వరకు తీవ్రమైన విమర్శలు రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. ఎటువంటి రాజకీయ వ్యూహం లేదంటారా? రాజకీయ వ్యూహం రాజకీయ పార్టీలకు ఉండకపోతే వేరే పార్టీలకు ఉండవు కదా. ఇవన్నీ ఎన్జిఓస్ కాదు కదా. వెరీ పొలిటికల్ పార్టీ వి షుడ్ హ్యావ్ దేర్ ఓన్ పొలిటికల్ వ్యూ. బట్ అది అభివృద్ధితో ముడిపడి చేస్తారనేది అబద్ధం మాట. కాకపోతే విషయం ఏంటంటే కిషన్ రెడ్డి గారిని విమర్శించడానికి గల ప్రధానమైనటువంటి కారణం, భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని పార్లమెంట్ సీట్లు ఇచ్చిందో అన్ని పార్లమెంట్ సీట్లు భారతీయ జనతా పార్టీకి కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రజలు మాకెంత బాధ్యత ఉందో కేంద్రం నుంచి నిధులు తేవడంలో కానీ, ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చెందించడంలో భారతీయ జనతా పార్టీ కూడా అంతేటువంటి భాగస్వామ్యం ఉంది. ఆ భాగస్వామ్యము ఉన్నది కాబట్టి వాళ్ళను కూడా మీరు ప్రోద్బలం చేయాలి. ఇద్దరు కేంద్ర మంత్రులు ఇక్కడ నుంచి ఉన్నారు. ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, మన పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీరు అక్కడ కమిటీ హెడ్స్ దగ్గర ఉన్నటువంటి దానికి క్లియరెన్స్ ఇప్పియండి. అదేవిధంగా మన ప్రాజెక్ట్స్ కావాల్సిన నిధులు ఇవ్వండి. మనకి ఏదైతే మెట్రో ఉందో ఎక్స్టెన్షన్ మెట్రోకు సరైనటువంటి ఇవ్వట్లేదు. కు వచ్చినటువంటి పూర్తి పర్మిషన్స్ కానీ నిధులు కానీ ఇంకా పూర్తి స్థాయిలో రావడం లేదు. కేంద్రం నుంచి వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతలను పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎందుకు విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు? మీరు ఉన్నటువంటి బాధ్యతలు సరిగ్గా నిర్వహించమని. అదేవిధంగా కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి తెలియజెప్పడం కోసం నిర్వహిస్తున్నాం. వాళ్ళు షెటరికల్ గా ఎక్కడెక్కడో కాంగ్రెస్ పార్టీ మీద కామెంట్ చేస్తున్నారు. దానికి కౌంటర్ గా ముఖ్యమంత్రి గారు కూడా కౌంటర్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా ప్రతి దగ్గర మీరు ప్రతి గింజ కొనాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది కాదా అని అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినటువంటి ప్రతి ధాన్యాన్ని ఖరీదు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐది. మరి దాన్ని రాజశేఖర రెడ్డి గారు రైతులకు మద్దతు ధర అందాలే, దీంట్లో కేవలం దళారీలు మద్దతు ధరకు అందుతుంది కానీ రైతులకు అందుతలేదు, అందాలనేటువంటి ఒక సదుద్దేశంతో కళ్ళాల నుంచి ఒడ్లు ప్రొక్యూర్ చేసడం ప్రక్రియను రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. తర్వాత ప్రభుత్వాలు కూడా వాటిని కంటిన్యూ చేసినాయి. అయితే ఇవాళ ఎక్సెస్ ఆఫ్ ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు భారతదేశంలో ఉన్న ధాన్యంలో 2 ఇంతలు ఇక్కడే పండిందని. ప్రొడక్షన్ అనుకోకుండా ఎక్సెస్ వచ్చింది. ఈసారి వీళ్ళని ఏదో విధంగా ఇచ్చి వాళ్ళ వచ్చే సీజన్ కు వాళ్ళని ఏ విధంగా నియంత్రణ చేయాలన్నది ఒక అందరం కలిసి ప్రణాళిక సిద్ధం చేసుకొని మరి ఎక్కువ శాతం పొరిధాన్యం పంచేయకుండా ఉండడం కోసం ఏ విధంగా చర్యలు చేయాలనేది చేపట్టాలి. అంతేగాని ఇప్పుడు కళ్ళాల్లో రైతులను ఉంచి కొనాల్సిన బాధ్యత ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మనము వెళ్ళి కళ్ళాల దగ్గరకు వచ్చి రెచ్చగొట్టే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియను రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకించారు. అయ్యా కిషన్ రెడ్డి గారు, మీ బాధ్యత ఇది కాదు. కేంద్రం నుంచి నిధులు తేవాల్సినటువంటి బాధ్యత, నిధులు నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి బాధ్యతాయుతమైన పొజిషన్ లో మమ్మల్ని ప్రజలు కూర్చోబెట్టారు. ఈ సమయంలో ఉద్యమాలు చేసేది కాదు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేస్తుందంటే దానికి ఎక్కడ బాధ్యత లేదు కాబట్టి ఉద్యమం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ పాత్ర అక్కడికే పరిమితం చేసిండ్రు ప్రజలు. మీకు కానీ మాకు కానీ ప్రజలు ఒక అధికారాన్ని ఇచ్చిండ్రు, దాన్ని నిర్వహించే ప్రయత్నం చేద్దామని చెప్పి మాత్రమే రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. దీన్ని విమర్శగా చూసినా, దీన్ని వేరే ఏ విధంగా చూసినా వారు చెప్పేటువంటి ఉద్దేశం, కాంటెంట్ అది. బీఆర్ఎస్ నుంచి కూడా జాయిన్ అయ్యారు మల్లెపాక యాదగిరి గారు కూడా బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే అండి యాదగిరి గారు. నమస్తే అండి. సరే రైట్, చూస్తున్నామంటే ఎట్లా చూస్తున్నారు? ముఖ్యంగా కూడా ఈ కార్పొరేషన్ల విభజనకు సంబంధించి కూడా 3 కార్పొరేషన్లకు సంబంధించి ఇప్పుడు విభజించడం జరిగింది, శంకుస్థాపనలు చేశారు, కొంత వేల కోట్లను కూడా కేటాయించడం అభివృద్ధి పదంగా కూడా జరుగుతుంది. ఒకటి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఖజానా పెద్దగా లేదంటూనే ఈ విధమైన ఇంత మొత్తంలో కూడా ఇప్పుడు ఇక్కడ నిధులను కేటాయిస్తున్నారు. నెక్స్ట్ జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా ఈ విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో పర్యటన చేస్తున్నారంటూ కూడా అటు విపక్షాలు మీ అందరూ కూడా విమర్శిస్తున్నారు. ఇంకొకటి ప్రత్యేకంగా కూడా అక్కడ బీజేపీకి సంబంధించి కూడా కిషన్ రెడ్డిని ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ విమర్శిస్తూ ఉన్నారు. బట్ బీఆర్ఎస్ కొంత పట్టు కోల్పోయిన నేపథ్యంలో చూస్తున్నాం. గత ఎన్నికలకు సంబంధించి కూడా ఒక్కొక్కరిగా కూడా క్యూ కడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి.
సో ఏంటి మీరు ఎట్లా వెళ్ళబోతున్నారు? ఇంకొకటి బీఆర్ఎస్ కి సంబంధించి కూడా అంటే గ్రేటర్ హైదరాబాద్ అంతా కూడా బీఆర్ఎస్ గుప్పెట్లో ఉంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మొత్తంగా కూడా కాంగ్రెస్ చాలా వరకు కూడా పట్టు నిలుపుకోవడానికి చూస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా కూడా దానికి నిధులు కేటాయించడం కానీ మొత్తంగా పరిపాలన వికేంద్రీకరణ పేరుతో కూడా 3 భాగాలుగా కూడా విభజించడం జరిగింది. యాదగిరి గారు చెప్పండి మళ్ళీ ఒకసారి. రైట్, అంటే ఇప్పుడు అంటే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కేడర్ కానీ ఓట్లకు సంబంధించి చాలా వరకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి క్యూ కడుతున్న పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో ఇప్పుడు అదే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అంటే 3 దీనికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్లుగా వికేంద్రీకరణ పేరుతో కూడా పరిపాలన వికేంద్రీకరణతో విభజించారు. మొత్తంగా కూడా ఫోకస్ అంతా కూడా హైదరాబాద్ పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్ లక్ష్యంగా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారు. అటు బీజేపీని చాలా వరకు మాట్లాడుతూ ఉన్నారు, కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొస్తున్నాం, బట్ బీజేపీ నాయకులు కొంత అడ్డుకుంటున్నారు. కిషన్ రెడ్డి పైన కూడా ఆయన విమర్శలు చేసిన పరిస్థితి. బట్ ఎక్కడా కూడా అటు బీఆర్ఎస్ కన్నా బీజేపీని చాలా వరకు కూడా ఆయన ప్రధాన ప్రతిపక్షంగా కూడా చూస్తున్నట్టుగా అర్థమవుతోంది. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆయన వ్యూహంలో భాగంగా బీజేపీ పార్టీకి బూస్ట్ ఇవ్వడం కోసమే బీజేపీ పార్టీని విమర్శిస్తున్నాడు. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదు, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ. అందుకోసమే ఈ జిహెచ్ఎంసీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ ను ఏ విధంగా మనం దెబ్బ కొట్టాలి, ఇక్కడ ఉన్నది మొత్తం బీఆర్ఎస్ కే ఉన్నది, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తుంది జిహెచ్ఎంసీ పరిధిలో అని చెప్పేసి గత శాసనసభ ఎన్నికల్లో కూడా జిహెచ్ఎంసీ నుంచి వారికి 1 సీటు ఇవ్వకుంటే అది కక్షగట్టే హైడ్రా అనేది తీసుకొచ్చి హైదరాబాద్ లో అల్లకల్లం చేసి పేదల గూళ్లు గులగొట్టిన గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అందుకోసమే ఈ రోజు మళ్ళీ ఏ విధంగా ఎత్తుకు పై ఎత్తు వేయాలన్న ఉద్దేశంతో జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ పట్టు తగ్గించడం కోసం టీడీపీ పార్టీని హైదరాబాద్ కు తీసుకురావడం కోసం అమీర్పేట్ లో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అక్కడ కూడా ప్రజలు తిరస్కరించి ఆ విమర్శలు రావడం తోటి అక్కడ అంబేద్కర్ తోటి ఇందిరాగాంధీ తోటి ఎన్టీ రామారావు గారిని పోల్చడము, అక్కడ కూడా విమర్శలు వ్యతిరేకతలు రావడం వల్ల దాని తర్వాత మళ్ళీ ఏం చేసిండు, పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ హైదరాబాద్ కు ఏదో జిహెచ్ఎంసీ పరిధిలో ఏదో రకంగా బీఆర్ఎస్ ని తగ్గించడం కోసం టీడీపీని జనసేనను ముందుకు తీసుకొస్తే కూడా ప్రజలు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉండడం వల్ల ఈ రోజు దాన్ని ఉపయోగించుకొని ఎట్టి పరిస్థితుల్లో టీడీపీని జనసేనను హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ పరిధిలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో బీజేపీకి సహకరించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు నేను ప్రతిపక్ష నాయకునిగా నేను బీజేపీని టార్గెట్ చేస్తున్నా అన్న ఉద్దేశంతో కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళు కలిసి ఉమ్మడిగా నువ్వు నన్ను తిట్టు నేను నిన్ను తిడతా అని చెప్పేసి మహారాష్ట్ర తోటి పర్మిషన్ ఇప్పిస్తలేడు కిషన్ రెడ్డి గారు అని చెప్పేసి అనేక రకాలుగా ఇదొక వ్యూహాత్మకంగా వారు బీఆర్ఎస్ ను తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు కానీ పూర్తి స్థాయిలో ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేరు. మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి గారి పాలన పోవాలి, కేసీఆర్ గారి పాలన రావాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి గ్రేట్